ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రజానామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా, దేవుని మాట వినడానికి ఆయత్తమైనారు కదా. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు ఒక విశేషమైన సంగతి మనకు బోధించబోతూ ఉన్నాడు. యేసయ్య నోరు తెరిస్తే ఆయన మాటలు విని ప్రజలు ఆశ్చర్యపడేటువంటి వాడు. ఆయన మాటల యొక్క ప్రేమ సారాన్ని విన్నప్పుడు ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని చెప్పేసి ప్రశ్నించేటువంటి వాడు. అంత ప్రేమతో, జ్ఞానంతో, అంత పరిశుద్ధతతో ఆయన మాటలు ఆదరణపూర్వకంగా ఉండేటువంటివి. సో అందుకని దేవుని బిడ్డ ఆయన మాటలు చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. మరియ కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, ఈయనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని చెప్పేసి అందరూ ఆయన్ని చాలా ఆశ్చర్యంగా చూసేటువంటి వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డ అదే మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఓదార్పు కలగబోతూ ఉన్నది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మాట వినబోతూ ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకొని ఆ మాట ఓదార్పు కోసం కనిపెడదాం, ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ ప్రజలు ఆసక్తిగా మీ మాట వరకు కాచుకునిగా ప్రభా తండ్రి నాయన, మీ సన్ని తోడుగా దిగి వచ్చును గాక తండ్రి. ఆశీర్వాదం దిగి వచ్చును గాక, అద్భుతం జరుగును గాక తండ్రి, సమాధానం దొరుకును గాక. ఎంతమంది సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు, ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు, అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు నామములో వారు ఆశించిన ప్రతిదీ దొరుకును గాక తండ్రి. హృదయ ఆకాంక్ష నెరవేర్చబడును గాక తండ్రి. అద్భుతం జరుగును గాక తండ్రి. ఆశ్చర్య కార్యము జరుగును గాక తండ్రి. మీ కృపతోడిచ్చి నడిపించి బలప సహాయం చేయమని, ఆశీర్వాద జీవంతో కృపతో నింపమని, మీ బలముతో నింపమని, అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకోవడం, దయచేసి బైబిల్ తీయండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమ ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే యేసు ప్రభులాగా ఉంటుంది అని చెప్పాలి. ప్రేమకు అసలు రూపం ఎలా ఉంటుంది? ఒక రూపం లేనటువంటిది ఆ ప్రేమ కాదు. ఆయనకు ఒక రూపం ఉంది. ఒకవేళ రూపం ఇస్తే ఎలా ఉంటుంది అంటే యేసయ్యలాగా ఉంటుంది కరెక్ట్గా. ప్రేమ స్వరూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందంటే యేసు ప్రభులాగా ఉంటుంది కనికరంతో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మాట ప్రేమ గలది, ఆయన రాజ్యం ప్రేమ గలది, ఆయన యొక్క ఉద్దేశం ప్రేమ గలది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఆయన ప్రేమ స్వరూపి. సో ఈరోజు మీకు ఒక వ్యక్తిని గురించి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరంటే యోనా అనేటువంటి వ్యక్తి దేవుడు తన రాజ్యాన్ని ప్రకటించడం కోసం, తన సువార్తను ప్రకటించడం కోసం ఎన్నుకున్నాడు. ప్రవక్తల పని ఏంటి అంటే ఎక్కడ ప్రజలు తప్పిపోతారో, ఎక్కడ దేవుని మార్గం నుంచి వెళ్ళిపోతారో వారిని వెళ్ళి వారికి దేవుని మార్గాన్ని బోధించి, వారికి రాబోతున్న శిక్షను గురించి ప్రకటించి, వారిని ఆ పాపం నుంచి తప్పించడం వాళ్ళ పని. ఒకరోజు దావీదు మిస్టేక్ చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి గద్దించి సరి చేసినాడు దేవుడు కదా. చాలాసార్లు శామ్యూయల్ ప్రవక్తను పంపించి సౌలును గద్దించి సరి చేయాలని చూశాడు, కానీ అతడు సరి అవ్వలేదు. బట్ దావీదు తను ఎంత పెద్ద పొరపాటు చేసినా పెద్దలు గద్దించినప్పుడు ఇమ్మీడియట్గా సరి చేసుకొని బోర్లబడి, ప్రభువా నేను తప్పు చేశానని చెప్పేసేసి మంచి మనసు ఆయనకు ఉంది. కాబట్టి దావీదు ఒక అద్భుతమైన రాజుగా వర్ధిల్లాడు. సో ప్రవక్తల పని ఏంటి అంటే, ప్రవక్తలు వెళతారు, ఎంత పెద్ద రాజు అయినా కానీ, అధికారైనా, ప్రధానైనా, ఎవరైనా సరే వాళ్ళకి వెళ్ళి ప్రకటించడం అది వారి బాధ్యత. అక్కడ ఎంతో ప్రమాదం ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి శ్రమ ఉన్నా వారిని గద్దించి వారికి బుద్ధి చెప్పి సరిచేసి దేశాన్ని సరిచేయటం వాళ్ళ యొక్క పని. ఒకసారి బ్యాప్టిజం ఇచ్చి యోహాను తన యొక్క రాజు అయినటువంటి హేరోదును గద్దించినప్పుడు అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. ఆయనకి అది పెద్ద సమస్య, నామోషి అయిపోయింది. రాజును గద్దిస్తే దావీదు సరి చేసుకున్నాడు, కానీ ఇక్కడ ఈ రాజు అయినటువంటి హేరోదు మాత్రం సరి చేసుకుని ఇష్టపడలేదు. నన్ను పట్టుకొని వ్యభిచారం అంటావా, నన్ను పట్టుకొని హంతకుడు అంటావా, నేను చేసే తప్పు అంటావా అని చెప్పేసి ఇమ్మీడియట్గా తీసుకుపోయి జైల్లో పెట్టేశాడు. అంతే కదా, ఆయన తల కూడా తీసేశాడు. అంటే ప్రవక్తలకి ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే, కొన్నిసార్లు ప్రవక్తలు కొన్ని విషయాలు చెబితే రాజులు తట్టుకోలేక వాళ్ళు నాశనం చేసిన రోజులు కూడా ఉన్నాయి, వాళ్ళ పాడు చేసిన రాజులు ఉన్నాయి. ఇర్మియాను తీసుకుపోయి జైల్లో పెట్టించిన రోజులు, ఇర్మియాను తీసుకొని పోయి జైల్లో పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితి ఉంది. అయితే దేవుని బిడ్డ అటువంటి భయంకర పరిస్థితి వచ్చినప్పుడు వారు ఏమి లెక్క చేయకుండా దేవుడు చెప్పి మాట చెప్పడానికి వెళ్తారు వాళ్ళు. సో అట్లాగే దేవుడు యోనాని పంపించాడు, అమితై కుమారుడని యోనా. సో ఈ యోనా మరి దేవుని మాట విన్నాడు. మనం చూద్దాం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొక్క వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్పాడు. దేవుడే వచ్చి చెప్పాడు, నువ్వు వెళ్ళు, దానికి ప్రకటించు.
నేను దుర్గతి పంపబోతున్నాను, దాని మీదకి భయంకరమైనటువంటి మరి శాపాన్ని పంపించబోతున్నాను, వెళ్ళు అని చెప్పాడు. 3వ వచనం చదువుకుంటాం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షీసునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెనో. చూడండి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుందంటే అతడు తర్షీషుకు పోవాలని ఆ యొప్పేకు పోయి అక్కడ చూసి ఆ ఓడను చూసి టికెట్ కొని మరీ ఎక్కి కూర్చున్నాడు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ నినివేకి వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. అక్కడికి వెళ్తే ఆ జనం ప్రమాదకరమైన జనం కావచ్చు, దేవుడికే కోపం పుట్టించినటువంటి జనం, దేవునికే రోషాన్ని పుట్టించినటువంటి జనం, ఎటువంటి పాపం చేశారో ఏంటో, వాళ్ళ దగ్గరికి వెళ్తే నా పరిస్థితి ఏంటి, నువ్వెళ్ళు అంటున్నాడు, ఒంటరిగానే పంపిస్తున్నాడు. ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి నినివే పట్టణస్థులారా మీ మీదకి శ్రమ రాబోతుంది, దేవుడు అగ్ని పంపించబోతున్నాడు, లేకపోతే దేవుడు వర్షాన్ని పంపించబోతున్నాడు, దుర్గతి పట్టించబోతున్నాడు, మీ గతిని మార్చబోతున్నాడు అని చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి, అసలు ఎంత సామర్థ్యం ఉండాలి. ఈయన వెళ్ళకుండా వేరే చోటకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు ఇటు చెప్తే నేను ఇటుపోతూ ఉన్నాడు. మొత్తానికి దేవుడు చెప్పిన మాట వినకుండా మరి దేవుడే వచ్చి సరిగ్గా చెప్పిన, ఆయనకి ఎవరు ప్రవక్తను పంపి చెప్పింది కాదు, దేవుడే చెప్పాడు. అంటే దేవుడితో మాట్లాడే ఎంత అనుభవం ఉన్నటువంటి ఒక ప్రవక్త. మనకైతే ఇప్పుడు దేవుడు మాట్లాడట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు మనతో మాట్లాడుతున్నాడు, ఈ యుగంలో ఉన్నటువంటి అనేక మంది సంఘ కాపురులు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు అంత ఆధిపత్యం ఇస్తే దేవుడు మాటనే ధిక్కరించి ఆయన వేరే చోటుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. పోనీ వెళ్తూ మధ్యలోపలే దేవుడు బిడ్డ ఆయన తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్లో కిందికి కొట్టుకొని పోయి సముద్ర గాథల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత చేప వచ్చి చేపను కడుపులో పోయి కదా, ఇంత జరిగింది ఆయనకి. మరి ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు కదా, దేవుని మాట ధిక్కరించి వెళ్ళిపోయాడు కదా, ఎందుకు మరలా దేవుడు అతని కోసం పరికపిస్తున్నాడు? ఆయనే చెప్పాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఇంకా లేరా ప్రవక్తలు దేవుడికి? గొప్ప గొప్ప ప్రవక్తలు లేరా ఆయన గురించి ప్రకటించడానికి? మాట వినకుండా తప్పిపోయినటువంటి దేవుని మాటకు విలువ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు దేవుడికి వదిలేయచ్చు కదా? మనమైతే అంటాం, ప్రభువా నువ్వు చెప్పినా వెళ్ళాడు కాబట్టి, నువ్వు చెప్పినా సరే కావాలని టిక్కెట్ కొనుక్కొని మరి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు కాబట్టి యా అతని సముద్రంలో సమాధి చేసి, లేకపోతే చేప తినే చేసి అతను చేప కడుపులో లైవ్ అయిపోని అని చెప్పి మనమైతే అనేవాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడంటే అతను సముద్ర గాథలో పడవేయబడినప్పుడు ఆ ఓడలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎత్తి సముద్రంలో వేసేశారు. ఎందుకంటే చీటీ వేసినప్పుడు ఈ తుఫాను యోనా వల్లనే వచ్చిందని వాళ్ళకి అర్థమైపోయింది. తీసి సముద్రంలో పడేశారు. వాళ్ళు పడేసిన తర్వాత ఒక చేప వచ్చి అతన్ని మింగేసి ఇటువంటి డైజెషన్ లేకుండా ఆ రోజు దాన్ని ఆ డైజెషన్ కోసం ఊరేటువంటి ఆ స్రవాలు ఏవి ఊరకుండా అతన్ని తీసుకొచ్చి ఒడ్డున వేసేసింది. కరెక్ట్గా నినివే పట్టణం ఒడ్డున వేసేసింది. దాన్ని అటు ఇటు చూసేసి నినివే పట్టణాన్ని గుర్తుపట్టి చేసి మళ్ళా నినివే పట్టణంలోకి ఒక దూరం అంతా ప్రయాణం చేసి వెళ్ళి ప్రకటించాడు. ఒక్క ప్రకటన చేశాడు. ఇట్లా దేవుని బిడ్డ మనం అనుకుంటున్నాం, ఎందుకు దేవుడు మళ్ళీ అతని చుట్టే తిరుగుతున్నాడు? ఎవరు లేరా ప్రకటించడానికి? దేవుని మాట చెప్తే ఎవరు లేరా? ఎందుకు మరలా ఆయన్ని తీసుకున్నాడు? ఎందుకు మరలా ఆయన్నే కోరుకున్నాడు? దేవుడికి ఇంకెవరు లేకుండా పరితపిస్తున్నాడా అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రేమ ఎటువంటిది అంటే, తప్పిపోయాడు కదా, నా మాట వెనకొని వెళ్ళిపోయాడు కదా, నా మాట ధిక్కరించాడు కదా, నా మాటకు తిరుగుబాటు చేశాడు కదా, ఎందుకులే అతను అని చెప్పేసి దేవుడు అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే మరలా అదే యోనాన్ని తీసుకొచ్చి నినివే పట్టణంలో చెప్పి, నినివే పట్టణంలో నిలబెట్టి మరలా వాక్యం చెప్పించాడు. హల్లెలూయా. అతని మాటకు శక్తి ఇచ్చి, అతని మాటకు బలం ఇచ్చి, ఎటువంటి బలం తెలుసా, ఎటువంటి శక్తి తెలుసా? ఒక్కరోజు ఒక్క ప్రసంగం చేస్తే రాజు మొదలుకొని ఆ మాట దావానలములా ఒక అగ్నిలాగా వ్యాపించి దేశం మొత్తం వెళ్ళిపోయి, దేశం మొత్తం ఒక సుడిగాల్లాగా చుట్టేసి వచ్చింది. ఇప్పుడున్న మీడియాస్ కానీ, ఇప్పుడున్నటువంటి ఫేస్బుక్లు, ఇప్పుడున్నటువంటి ఇన్స్టాగ్రామ్స్ ఆ రోజుల్లో లేవు కదా. ఒక మాట కొంతమంది విన్నారు అక్కడ ప్రకటిస్తూ ఉంటే అది ఒక్కొక్కరు మోసుకొని పోయి చెప్పి చివరికి ఏంట కలవరం అని చెప్పేసి రాజుగారు పైన చూస్తే చెప్పారు, అయ్యా ఒక ప్రవక్త వచ్చాడు అయ్యా, రోషం గల ప్రవక్త అయ్యా, అతను ప్రకటిస్తుంటే మా గుండెలు మండిపోయాయ్యా. అతను మామూలుగా ప్రకటించలేదు, అతను ప్రకటిస్తూ ఉంటే మాకు ఏడుపు వచ్చేస్తుందయ్యా, మాకు భయం వచ్చేస్తుందయ్యా. ఏం చెప్పాడు? ఇదిగో మీకు దుర్గతి కలగబోతూ ఉంది, మీరు అతి శీఘ్రంగా మీరు చేసే పనులు మానకపోతే, మీరు చేసే పాపాలు ఆపకపోతే దేవుడు దుర్గతిని పంపించబోతున్నాడని చెప్పేసి ఆయన ప్రకటించాడయ్యా అని చెప్పగానే అందరూ కూడా ఆ రాజుతో పాటు కిందికి దిగేసేసి
రాజు మొదలుకొని సామాన్య వ్యక్తి వరకు కూడా భయంకరంగా ఏడ్చుకుంటూ, రొమ్ము కొట్టుకుంటూ, దుఃఖపడుతూ, పశ్చాత్తాపడుతూ అందరి ఇళ్లలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం చూడండి. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం నుంచి కిందికి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులైనను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచిపెట్టి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొని జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనెను అని దూతలు నినివే పట్టణములు చాటించి ప్రకటన చేసిర్రి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క దిన ప్రయాణం వెళ్ళగానే, ఒక్క ప్రకటన చేయగానే రాజులు మొదలుకొని అధికారులు, ప్రధానులు అందరూ, చివరికి పశువులు, ప్రపంచంలో ఇటువంటి ఉపవాస దినం ఇప్పటి వరకు జరగలేదండి. మనుషులు మాత్రం ఉపవాసం ఉంటే మనం చూసాం. కొన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు రాజులు, అధికారులు, కొంతమంది స్పెషల్ అపాయింట్ చేయబడినటువంటి వారు, ప్రవక్తలు కొంతమంది ఉపవాసం ఉంటే మనం చూసాం. కానీ రాజు మొదలుకొని మరి పశువుల వరకు ఉన్నటువంటి ఆ ఉపవాస దినం ప్రపంచం మనం ఎక్కడ చూడలేదు. బైబిల్లో ఇక్కడ తప్ప ఎక్కడ చూడలేదు. అసలు పశువులకి ఎక్కడ ఉపవాసం ఉంటారు? పశువులు కూడా నీళ్లు పెట్టలేదంట, వాళ్ళు పశువులు కూడా మేత వేయలేదంట. అంటే దేవుడు పశ్చాత్తప్తుడై మనల్ని లయం చేయకుండా ఆయన ఆగిపోతాడేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ రివైవల్ అలాగే రగులుకొని అందరూ దేశమంతా ఎక్కడ చూసినా కేకలు, ఎక్కడ చూసినా ప్రార్థనలు, ఎక్కడ చూసినా కానీ మరి వాళ్ళు దేవునికి చేసే మొర్ర వినబడుతుంది. ఎక్కడ కూడా దేవుని బిడ్డ బార్షాపులు మూసేశారు, నాట్యశాలలు మూసేశారు కదా, అక్కడ దేవుని విరుద్ధమైన కార్యాలు ఆపేశారు, అన్నీ ఆపేసి అందరూ కూడా కూర్చొని దేవునికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టేశారు. ఇంత రివైవల్ ప్రపంచం ఎప్పుడూ రాలేదు. ఒక దేశమంతా, ఒక ప్రాంతం అంతా గజగజ వణికిపోయిందంతే. ఒక్క ప్రసంగం చేశాడు ఆయన, అంతే. ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు ఆ ప్రసంగానికి. రాజులు కిందికి దిగొచ్చే శక్తిని ఇచ్చాడు. పశువులు సహితము మరి ఒక పశువులు మేత అయిపోతే తెంచుకొని ఊరిమే పడిపోతాయి కదా, కానీ పశువులు కూడా మూడు రోజులు ఏం తినకుండా ఉపవాసం ఉన్నాయి. అంటే ఈయన చేసే ప్రసంగానికి ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు దేవుడు. మనం అనుకుంటాం, దేవా తప్పిపోయి నీ మాట వినకుండా దారి తప్పిపోయినటువంటి ప్రవక్తను తీసుకొచ్చి ఇంత బాగా వాడుకున్నావు, ఇంత రివైవల్ తెప్పించేవి, ఒక్క ప్రసంగానికి ఊరును మొత్తాన్ని మార్చేసావి అని చెప్పేసి ఎందుకు అంత శక్తి ఇచ్చావు, ఎందుకు అంత మూలం ఇచ్చావు? మేము ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాం, మాకు లేదే. మనం జలసి పడాలి కొద్దిసార్లు. ఇన్నిసార్లు తిరుగుతున్నాం, మాకు లేదే. ఇంత పెద్ద రివైవల్ ఎక్కడ రాలేదే. ప్రభువా మనకి జలసి వచ్చేస్తుంది కదా. కానీ దేవుడు ఎంత ప్రేమాస్వరూపి అంటే నినివే పట్టణాన్ని కాపాడడానికి దేవుని బిడ్డ తన బిడ్డను వాడుకుంటున్నాడు. ఆయన తన బిడ్డని వాడుకుంటూ ఉన్నాడు. తన ప్రవక్తని దారి తప్పినా సరే తీసుకొచ్చి మరలా కూర్చోబెట్టి అతనుకున్న టాలెంట్, అతనుకున్న మాట నేర్పరితనం, అతనుకున్నటువంటి శక్తివంతమైన వాక్కుని వ్యర్థంగా పోనివ్వకుండా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ ఇన్సిడెంట్లో అతను తిరిగి వాక్యం చెప్పకపోతే అసలు యోనా ఒక ప్రవక్త ఉన్నాడని మనకు తెలిసేదే కాదు. కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, చాలామంది. ఏలియా కాలంలో 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరెవరో మనకు తెలియదు. వచ్చారు, వాళ్ళు తిన్నారు, తాగారు, ఉన్నంతకాలం బ్రతికారు, ఏదో చిన్న సేవలు చేశారు, చిన్న ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు వాళ్ళ కాలానుగుణంగా. కానీ నినివే పట్టణంలోకి వచ్చినటువంటి యోనా ఈ యొక్క ప్రవచన వాక్కు దేవుని బిడ్డ మత్తయి సువార్త 12:41 వచ్చినప్పుడు రాస్తే, నినివే పట్టణస్తులు యోనా చెప్పిన మాటను విని వాళ్ళు పశ్చాత్తప్తులై ప్రార్థన చేసినందు వలన రాబోతున్నటువంటి జడ్జిమెంట్ దినమున, నియామక కాలమున, రాబోతున్నటువంటి ఆ యొక్క తీర్పు కాలమున వాళ్ళు వచ్చి ప్రపంచానికి తీర్పు తీరుస్తారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాళ్ళు ఆ ప్రసంగాన్ని ఎలా విన్నారు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోనా ఎంత గొప్పగా ప్రసంగం చేసి ఉండకపోతే అంత మూమెంట్ వచ్చేది. అందుకని దేవుని బిడ్డ మరి దేవుడు అంతగా అతని జీవితాన్ని వాడుకున్నాడు. అయితే మరలా యోనా
మరి అక్కడే ఎదురుగా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. కాలిపోద్దా 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 కాలిపోద్దా, కానీ అది కాలిపోలేదు. పశ్చాత్తాపం, వాళ్ళ పాపం కాలిపోయింది కానీ వాళ్ళు కాలిపోలేదు, వాళ్ళ శాపం కాలిపోయింది కానీ వాళ్ళు కాలిపోలేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్ష కాలిపోయింది, పాపం పట్ల శాపం పట్ల అటువంటి ఆకాంక్ష కాలిపోయింది కానీ వాళ్ళు కాలిపోలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏ వ్యక్తి జీవితంలో పాపం కాలిపోతుందో ఆ వ్యక్తి జీవితంలో మరి శాపం కాలిపోతుంది. ఏ వ్యక్తి జీవితంలో తనకున్నటువంటి పాప ఉద్దేశాలు కాలిపోతాయో ఆ రోజు నుంచి నూతన ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు ఆరంభం అవుతాయి. అతను చుట్టూ శాపాలు కొట్టివేయబడతాయి, దరిద్రం కొట్టివేయబడుతుంది, అతనుకున్న వ్యసనం కొట్టివేయబడుతుంది, అతనుకున్నటువంటి దారిద్ర్యం కొట్టివేయబడుతుంది. ఆ కుటుంబం సంతోషంగా సమాధానంగా బతుకుతుంది. అందుకే దేవుడు అంటాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాప పొందండి. బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఎప్పుడు ప్రకటన చేసేవాడు, మారు మనసు పొందండి, పశ్చాత్తాప పొందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో యోనాను దేవుడు నిలబెట్టి మారు మనసు, పశ్చాత్తాపం, భయాన్ని గురించినటువంటి ఒక ప్రసంగాన్ని దేవుడు తన నోట ఉంచి, నిజానికి అప్పుడు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఆయన ఏం పెద్ద పెద్ద గ్రంథాల గురించి చెప్పలేదు, ఎక్కడెక్కడో వాక్యాలు తీసి చెప్పలేదు. రాబోతున్న మాట, ఆ ఉగ్రత గురించి ఒక్క 40 daysలో ఇదిగో మీ పట్టణం నాశనం కాబోతుందని ఆ చిన్న మాట అంతే ఆయన ప్రసంగం చేశాడు. ఆ చిన్న మాట ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు. మనం దేవునికి లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, మనం ఒక్క మాట మాట్లాడినా 1000 కార్యాలు చేస్తుంది ఆ మాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి లోబడకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా దాంట్లో ఏ శక్తి ఉండదు, ఏ బలము ఉండదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విని లోబడినప్పుడు మనం చేసే ప్రసంగాలు ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఎంత ప్రేమ గల దేవుడు అంటే, తప్పిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి, కావాలని తప్పిపోయిన వ్యక్తిని, మాట విన్న తర్వాత తప్పిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి, తెలిసి తెలియక కాదు, తెలిసి తెలుసుకొని విన్న తర్వాత వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి దేవుడు ఏం చేశాడంటే అనేక ప్రవక్తల కంటే గొప్పవాడిగా వాడుకున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటావు, నేను తప్పిపోయాను దేవుని మాట, అయ్యో దేవుడు ఇలా చెప్తే అలా చేశాను, అలా చెప్తే ఇలా చేశాను, దేవుని తీర్మానాన్ని మానేశాను, నిబంధనను కొట్టివేశాను, నా జీవితంలో తిరుగుబాటు చేశాను, నా జీవితంలో దేవుడు చెప్పిన మాట వినకుండా నాకు ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోయాను, నా మనసుకు వచ్చినట్లు, నా కన్ను కోరుకున్నట్లు, నా శరీరం కోరుకున్నట్లు, నాకు ఇచ్చ వచ్చినట్టు అయ్యో నేను నడుచుకున్నాను. నాకు కూడా క్షమాపణ ఉందా? నేను కూడా మరలా వాడబడగలనా? నేను కూడా తిరిగి విశ్వాస జీవితం జీవించగలనా అని చెప్పేసి మనకు చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా కుమిలిపోతున్నాం చాలాసార్లు మనం. చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో యోనా ఏ విధంగా ప్రార్థన చేస్తాం మనం చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు మొరపెట్టాను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైనటువంటి సముద్రములో పడవేసి ఉన్నావు. ప్రవాహం నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ గొర్రెలు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రాణాంతం వచ్చునంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, ప్రవాహాగాధములు నన్ను ఆవరించి ఉన్నవి. సముద్రపు నాచు నా తలపై ఉన్నది, నేను మరన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాకు జ్ఞాపకము చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి యొద్దకు నా మనవి వచ్చెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ ఎలా మొరపెడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాథలోకి వెళ్ళిపోయిన తర్వాత మొరపెడతా ఉన్నాడు. దేవుని బిడ్డ చాలాసార్లు మనం అనుకుంటాం, మనం వెళ్ళే మార్గంలో క్షేమం ఉంది అనుకుంటాం. దేవుడు చెప్పిన మాట వినకుండా వేరొక మార్గంలో వెళితే మనకు క్షేమం ఉందేమో అనుకుంటాం, మనకు బాగుంటుందేమో అనుకుంటాం కదా. కానీ దేవుడు నీతో లేకపోతే నువ్వు వెళ్ళిన భూమి ఎంత సారవంతమైందైనా అది ఇమ్మీడియట్గా శాపగ్రస్తం అయిపోతుంది. మీరు తప్పిపోయిన కుమారుడు విషయంలో చూడండి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పుడు చేతిన డబ్బు తీసుకొని బాగా వెళ్ళాడు కదా, అక్కడ బాగా వ్యాపారం జరుగుతుంది, అందరూ బాగా సురక్షితంగా క్షేమంగా ఉన్నారు. కానీ ఇతను వెళ్ళిన తర్వాత ఆ దేశంలో కరువు వచ్చేసింది, వర్షాలు ఆగిపోయాయి. ఇతను వెళ్ళిన తర్వాత కరువు వచ్చేసింది అతని జీవితంలో. దేవుని బిడ్డ, దేవుడు లేకుండా మన సొంత నిర్ణయాలతో పోతే అక్కడ కరువు తప్ప ఏముండదు, అక్కడ ఒంటరితనం తప్ప ఏముండదు, అక్కడ దిగంబరత్వం తప్ప ఏముండదు. ఇక్కడ ఈయన కూడా చూడండి దేవుని బిడ్డ, అప్పటి వరకు కూడా క్షేమంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ పడవ దిగున పడుకొని నిద్రపోతా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఉన్నట్టుండి తుఫాను చెలరేగింది. చీటీ వేస్తే నేరుగా అతని మీదకి వచ్చి పడింది. వాళ్ళందరూ అన్నారు, అయ్యా నువ్వు ఉంటే మాకు ప్రమాదం అయ్యా,
ఏ ప్రజలను కోరుకొని వెళ్ళాడు, ఏ ప్రజలు తర్షీషు పట్టణం ప్రజలు నన్ను ప్రేమిస్తారు, నాకు అక్కడ క్షేమంగా ఉంటుంది, నేను బాగా సేవ చేసుకుంటాను, నా మాట వింటారు బాగా వాళ్ళు, నాకు బాగా అద్భుతం జరుగుద్ది, నేను బాగా వాక్యం చెప్పగలను, అక్కడికి వెళ్ళి మంచి సేవ చేస్తానని చెప్పేసి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ దారిలోకి వెళ్ళకముందే, ఆ దేశం వెళ్ళకముందే మధ్యలోనే వాళ్ళు నువ్వు వద్దు నాయనా మాకని ఎత్తి పడేశారు. దాంట్లో ఎత్తి సముద్రంలో పడేశారు. మన మనుషులు నమ్ముకొని పోయినప్పుడు ఆ మనుషులు మనల్ని ఏదో ఒక రోజు ఎత్తి పడేస్తారు. దేవుడు ఇచ్చిన మనుషులతో మనం ఉండకపోతే, దేవుడు చెప్పిన ప్రాంతాలు మనకు ఉండకపోతే, దేవుడు చెప్పిన దిశలో నడవకపోతే, నువ్వు ఎవరిని కోరుకొని వెళ్ళావో ఆ చేతిలోనే మన జీవితం అంతమైపోతుంది. చాలామంది ఆడపిల్లలు కోరుకొని వెళ్ళిపోతుంటారు. వాడు భలే ఉంటాడు, వీళ్ళు భలే ఉంటారు, నన్ను నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుందని వెళ్ళిపోతారు. వాడి చేతిలోనే చచ్చిపోతున్నారు. ఈ మధ్య ఒక ఆయన కుక్కర్లో పెట్టి వండేశాడంట, ఆమెని ఇంకొకరు నరికి పడేశారంట, బాత్రూంలో పడేశారంట. ఎన్ని విషయాలు మనం వింటున్నాం. వాళ్ళ చేతిలోనే చచ్చిపోతున్నారు. నినివే పట్టణస్థులు కూడా యోనాను ఎత్తి పడేశారు వాళ్ళే సముద్రంలో. ఈ దోషం మా మీద ఉండుకుండుగాక అని చెప్పి పడేసేశారు. దేవుని బిడ్డ అతని జీవితం అతనికే వెక్కసం అయిపోయింది, అతని బ్రతుకు ఆయనకే వెక్కసం అయిపోయింది. సో సొంత మార్గాల్లో, సొంత పద్ధతుల్లో, సొంత గమనములో, నేను చెబుతున్నాను, సొంత గమనములు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి మనకు లేనప్పుడు నిజమైన ప్రమాదం అక్కడే ఉంది. మన జీవితంలో ఘోరమైన ప్రమాదం ఉంది అక్కడే. దేవుడు ఉన్న చోట సింహాల మధ్యలో కూడా మనకు జయం ఉంది, అగ్ని జ్వాల మధ్యలో కూడా జయం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో కూడా మనకు జయం ఉంది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకే యోనా పశ్చాత్తపడి ప్రార్థన చేశాడు. నాకు ఒక్క సమయం ఇవ్వయ్యా, ఇంకొక అవకాశం ఇవ్వయ్యా, నేను సేవ చేస్తానయ్యా. భూమి అగాధాల నుంచి మొర్రబెట్టాడంట. భూమి గంటల నుంచి పరిశుద్ధాలే తట్టు చూస్తూ ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రభు నీ మొర్ర వినబోతున్నాడు. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో ప్రార్థన చేయి. నువ్వు పోగొట్టుకున్న పరిచర్య, నువ్వు పోగొట్టుకున్న విశ్వాస జీవితం, నువ్వు పోగొట్టుకున్న నమ్మకత్వం, పెద్దల దగ్గర ఉండే నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావేమో. నిన్నెంతో ప్రేమించి నీకు బాధ్యత అప్పగిస్తే, నిన్నెంతో ప్రేమించి నీకు డబ్బు అప్పగిస్తే, నిన్నెంతో ప్రేమించి నీకు కొంతమంది జనాన్ని అప్పగిస్తే చెల్లా చెదురు చేసి ఉంటావేమో, చెల్లా పల్ల చేసి ఉంటావేమో, ఆ డబ్బును అనవసరం ఖర్చు పెట్టి ఉంటావేమో. నీ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నమ్మకతను పోగొట్టుకొని ఈరోజు మూల కూర్చొని విలపిస్తున్నావేమో. నీ స్థానంలో ఇంకొకరి నుండి పనిచేస్తూ ఉంటే, నీ స్థానంలో ఇంకొకరి నుండి అధికారం చెలాయిస్తూ ఉంటే వాళ్ళ చేతి కింద బ్రతుకుతున్నావేమో. సహోదరుడా, దేవుడికి నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధ తట్టుకోలేక ఒకప్పుడు మాస్టర్గా ఉండి, ఒకప్పుడు యజమానుడిగా ఉండి, ఒకప్పుడు యాజకుడిగా ఉండి, ఒకప్పుడు అధికారిగా ఉండి, తలగా ఉండి అనేకులు నడిపించిన నీవు ఈరోజు ఇంకో నడిపిస్తుంటే నడుస్తున్నావేమో. ఆ రోజు గుర్తు చేసుకొని కుమిలిపోతూ ఏడుస్తూ అంగలాస్తూ ఉన్నావేమో. ఈరోజు నీకు ప్రత్యేకమైన అవకాశం ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. 100% తిరిగి మరలా నేను యోనాలాగా వాడుకోబోతూ ఉన్నాడు. యోనాలాగా నీ నోటికి శక్తిని ఇవ్వబోతున్నాడు. యోనాలాగా నువ్వు వెళ్ళిన ప్రాంతాలను దేవుడు ఉజ్జీవం రగిలించబోతున్నాడు. యోనాలాగా నువ్వు వెళ్ళిన ప్రాంతంలో అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. యోనాలాగా ఉజ్జీవ జ్వాలను దేవుడు రగిలించబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం తిరిగి కట్టబోతున్నాడు, నీ బ్రతుకును తిరిగి కట్టబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతున్నాడు. దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. లే సహోదరుడా, లే సహోదరి, నడుము కట్టుకో, నీ యొక్క చేతులు పరిశుద్ధాలయం తట్టు ఎత్తు, నీ నోటిలోంచి పచ్చి జ్వాలలు రాని, దేవుని ముందు ఒప్పుకో. నీ జీవితం తిరిగి దేవుడు నూతన యవ్వనముతో, నూతన ఉజ్జీవంతో, నూతన శక్తితో నిలబెట్టబోతున్నాడు, నూతన కృపతో నిలబెట్టబోతున్నాడు. మహిమగల ఆయన సింహాసనం స్థాపించబోతున్నాడు, ఆశీర్వాదంతో నిలబెట్టబోతున్నాడు నీ జీవితాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోనా జీవితాన్ని దేవుడు ఒక ప్రవక్తగా, అద్భుతమైన ప్రవక్తగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు ఆయన, నిన్ను తిరిగి ఆకర్షించే దేవుడు ఆయన, తిరిగి నిన్ను రిస్టోర్ చేసే దేవుడు ఆయన, నీ యొక్క టాలెంట్ని బూడిదపాలు కాకుండా వాడుకునే దేవుడు ఆయన, నీకున్న కృపా వరాన్ని ఓడిపోనీయకుండా వాడుకునే దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం పశ్చాత్తాపడదామా, ఒక చిన్న ప్రార్థన చేద్దామా. ఈరోజు రోగం అనేటువంటి చాప కడుపులో నీవు ఉన్నావేమో, దారిద్ర్యం అనేటువంటి దిగంతాలు దిగిపోయి ఉన్నావేమో, నువ్వు చేసినటువంటి కార్యాన్ని బట్టి, దారి తప్పి దేవుడి మాట వినకుండా వెళ్ళిపోయినటువంటి విధానాన్ని బట్టి ఒకళ్ళ బూది గంతాల్లో ఉన్నావేమో, భూమి పైకి ఎక్కిరాలంతో ఆ గడియల మధ్య నుండి చిక్కుకొని ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఈరోజు నిందలు అవమానాన్ని పాచి నీ మీద పాకుతూ ఉందేమో, ఎవరు కనపడంత దూరములో ఊపిరి ఆడని పరిస్థితి మధ్యలో ఉన్నావేమో. ఈరోజు యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను. యోనాను రప్పించిన దేవుడు, యోనాను విడిపించిన దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. జైల్లో చెయ్యని నేరానికి కొట్టుమిట్టాడుతున్నావేమో, ఒకళ్ళు నేరం చేసి జైల్లో ఉన్నావేమో, తెలిసి నేరం చేసి జైల్లో కూర్చున్నావేమో. సహోదరుడా, ఈరోజు దేవుడితో మాట్లాడబోతున్నాడు, ఏదో ఒక కార్యం చేయబోతున్నాడు దేవుడి పట్ల. దేవుడు తలుసుకుంటే దేన్నైనా వాడుకోగలడు, దేవుడు తలుసుకుంటే చేపనైనా వాడుకోగలడు, పొదనైనా వాడుకోగలడు.
మోషేని కాపాడుకోవడానికి పొదను వాడుకున్నాడు దేవుడు కదా. యుద్ధంలో జయమివ్వడానికి రాయిని వాడుకున్నాడు దేవుడు దావీదుకి. సో దేన్నైనా వాడుకోగలడు దేవుడు. నీకోసం దేన్నైనా పంపించబోతున్నాడు దేవుడు. తల వచ్చి ప్రార్థన చేస్తావా? నిశ్చయంగా అద్భుతాన్ని చూడబోతున్నావు, ఆశ్చర్యకాన్ని చూడబోతూ ఉన్నావు. దేవుడు తప్ప నిన్ను ఎవరు రక్షించలేరు. దేవుడు తప్ప నిన్ను ఎవరు బాగు చేయలేరు. దేవుడు తప్ప ఎవరు నీకు సహాయం చేయలేరు. దేవుడు తప్ప ఎవరు నీకు ఉద్యోగం ఇప్పించలేరు. దేవుడు తప్ప ఎవరు నీ జీవిత ఆశీర్వాదం తీసుకొని రాలేరు. నో వన్ కెన్, ఎవరు చేయలేరు చెప్తున్నాను. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి యోనాలాగా ప్రార్థన చేస్తే, యోనాలాగా చేతులు ఎత్తితే, యోనాలాగా నీ స్వరం ఎత్తితే, సత్యంలీ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ. దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు నోరు తెచ్చి అడుగుదాం, ప్రభువా నన్ను వాడుకో తండ్రి. ప్రభువా నా స్థితి నాకు దయచేయండి. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్న సహోదరుడా, తప్పిపోయిన కుమారులాగా నీవు ఉన్నావేమో, తప్పిపోయిన కుమార్తెలాగా నీవు ఉన్నావేమో, నీ మహిమను పోగొట్టుకుని ఉన్నావేమో, నీ మహిమను పోగొట్టుకుని జీవితంలో ఒకవేళ అటు ఇటు తిరుగులాడుతున్నావేమో సహోదరి, ఇక నిశ్చయంగా దేవుని మొర్ర ఆలకించబోతున్నాడు. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? పశ్చాత్తాపంతో నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, పరలోకపు తండ్రి రండి దేవా, మీకు స్తోత్రం. రక్షకుడా దిగిరండి. పరిశుద్ధాత్మ దేవ, ఇది మీ సమయం తండ్రి. మీ ప్రజలు తండ్రి యోనావలే మొర్రపెట్టుచుండగా, యోనావలే సముద్ర దిగంతాలను మొర్రపెట్టుచుండగా, ఒంటరిగా ఏకాకిగా ఎవరు నిస్సహాయ స్థితిలో, ఎవరు సహాయం పొందలేనటువంటి అగాధాల మధ్యలో బ్రతుకుచుండగా ఒక్కసారి మీరు లేవనెత్తండి తండ్రి. ఒక్కసారి మీరు సంధించండి, ఒక్కసారి మీరు బ్రతికించండి నాయన. మీ ప్రజల మధ్య నుంచి మీరు రమ్మని అడుగుచున్నాము తండ్రి. అగాధ జలములపైన అల్లల్లాడిన పరిశుద్ధాత్మ దేవా రండి తండ్రి నాయన. మీ ప్రజలను మీరు తండ్రి అగాధాల నుంచి విడిపించండి అయ్యా. దిక్కులేని ప్రజల దిక్కు లేకుండా త్రోసివేయబడే స్థితిలో ఉన్నారు తండ్రి. నమ్మిన ప్రజలే త్రోసివేయబడే స్థితిలో ఉన్నారు నాయన. తాను వెళుతున్న మార్గంలోనే ప్రభువా ఓడిపోయినటువంటి పరిస్థితిలో ప్రభువా కొట్టుమిట ఆడుతుండగా తండ్రి అయ్యా, బెయిల్ దొరక జైల్లో తిరుగుతున్నారు ప్రభువా. యేసయ్యా ఒక్కసారి మీ సహాయాన్ని పంపించండి. వ్యాధుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి, బలహీనత మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి. ఇప్పుడే మీ వాక్కు దిగి వచ్చును గాక, ఇప్పుడే మీ సమాధానం దిగి వచ్చును గాక, మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక, మీ సమృద్ధి దిగి వచ్చును గాక. యేసు క్రీస్తు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యం జరుగును గాక తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ కనుదృష్టిని నిలిపి ప్రభువా మీరు ఆశ్చర్య కార్యం చేయమడుగుచున్నాము తండ్రి. మీ సహాయాలు పంపించండి నాయన, సహకారులు పంపండి తండ్రి నాయన. మీ బిడ్డకు విడుదల దయచేయండి నాయన, మరొక జీవితం దయచేయండి నాయన. అయ్యా ఒక్క అవకాశం తండ్రి, మీ సేవకుడికి ఒక్క అవకాశము తండ్రి, మీ సేవకులకు ఒక్క అవకాశము నాయన. మీ బిడ్డకు ఒక్క అవకాశం దయచేయండి తండ్రి. యోనాకు అవకాశం ఇచ్చిన దేవుడా, యోనాను తిరిగి వాడుకున్న దేవుడా, మీ బిడ్డలు తిరిగి తీసుకురా నాయన. మీ బిడ్డలు తిరిగి తీసుకొని రా తండ్రి. అగ్ని జ్వాలల వంటి ప్రభువా పరిస్థితుల మధ్య నడుస్తున్నారయ్యా, సింహ బోన్ లాంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నారయ్యా, అగాధాల మధ్యలో ఎవరు లేని పరిస్థితుల మధ్య నడుస్తున్నారయ్యా. ఒక్కసారి మీరు ఆకర్షించండి, ఒక్కసారి మీరు తిరిగి తీసుకొని రండి నాయన. అయ్యా స్తోత్రం, కనికరం గల దేవుడు, ప్రేమా స్వరూపి యేసు రండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ రండి తండ్రి. పరలోక తండ్రి మీరు రండి నాయన. మీ కృప తోడించి నడిపించి బలపరచమని తండ్రి, మీ ప్రజలు మీరు ఆకర్షించమని ఆదరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపునుగాక, జీవముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు